ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఎలా అనిపించింది? యావరేజ్. ఆ! అంటే ఏమో కామనర్స్‌ని అందులో కొంతమంది మంచి కంటెస్టెంట్‌లొచ్చారులే. 'హరీష్', 'శ్రీజ' వీళ్ళిద్దరూ బెస్ట్ అనిపిచ్చారు నాకు. ఆల్రెడీ లోపలికెళ్ళేవాళ్ళ లిస్ట్ గూడా ఒచ్చేసింది. అవును. 'హరీష్', 'శ్రీజ', 'మనీష్', 'పవన్ కళ్యాణ్ అండ్ 'ప్రియ'. హ్మ్. సో, ఈ 5 పీపుల్‌లో నాకు 'మనీష్' చాలా నచ్చాడు. బికాస్ ఆఫ్ ద స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్. ఎందుకంటే, అతనిలో నాకు నేను కనపడ్డాను. నువ్వు ఎదురుగా మిస్టేక్ చేస్తే నువ్వు ఎదురుగున్నోళ్ళు మిస్టేక్ చేస్తే అది ఎవ్వరైనా నువ్వు క్వెషన్ జేయాలి. ఆయన 'అభిజిత్', 'బిందు', 'నవదీప్' వీళ్ళు జ్యూరీ గదా! అని చెప్పి, అయ్యో! మనల్ని జడ్జ్ జేయడానికొచ్చారు. వీళ్ళే మనకు అవకాశం ఇచ్చేది అని చెప్పి, ఆయన ఎక్కడ తగ్గలేదాయన. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ ఎన్ ఆపర్చునిటీ డోంట్ గివ్. బట్ నా క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు. నా క్యారెక్టర్ జడ్జ్ చేయొద్దని ఆయన చాలా క్లియర్‌గా చెప్పాడాయన. అట్లాంటోళ్ళు కావాలి. నాకు నాకు అలాంటోళ్ళే నచ్చుతారు. నేను ఆ స్టైలే నాది గూడా. మరి టాస్క్‌లేమి ఆడలే గదా! ఆయన ఆడాడు గదా! కానీ గెలవలే గదా! 'దివ్య' మీద గెలిచాడుగా. ఒకటే గదా! అంటే ఇప్పుడు నువ్వు 2 అదే గెలిచాడాయన. అవును. ఇప్పుడు ప్రతిసారి మనకి ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ మీద ఒకటుంటది. అంతే. హ్మ్. అప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడడం అనేది నీకు అది నచ్చింది. హ్మ్. మరి ఇంకొకళ్ళేంటి గేమ్స్ ఏమి ఆడలేదు గదా! ఎట్లా తీసుకున్నారా? పక్కోడి ఒపీనియన్ గూడా ఉంటది గదా! అదేలే. అన్నీ కన్సిడర్ తీసుకోవాలి అదే గదా! నేనేమంటున్నానంటే, ఆయన ఆడాడు కొన్ని. ఆయన ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హుడీ ఒకటేసుకొనొచ్చి దాంట్లో మొత్తం అన్ని మూటలన్నీ అవును. ఏరుకున్నాడు. అందులో బానే కలెక్ట్ చేశాడాయన. ఎటొచ్చి శ్వేత సరిగ్గా ఆడకపోవడం వల్ల వాళ్ళ టీమ్ ఓడిపోయింది గానీ, ఆయన బానే కలెక్ట్ చేశాడు. అండ్ ఆ లెగ్‌లో కొంచెం స్ట్రెయిన్ రావడం వల్ల గూడా ఆయన ఆగిపోయాడు. అండ్ ఆ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాలని ఆగాడు. అక్కడ ఆయన ఎక్స్‌ప్లనేషన్ బావుంది. ఆయన క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు ఒకటి. రెండోది ఆ మాట తీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. అది బావుంది. తర్వాత టాస్కుల్లో కొద్దో గొప్పో బెటర్‌గా ఆడుతున్నాడాయన. మీరు నమ్మరు యాక్చువల్లీ కొంతమంది ఏమంటే ఇది లక్ బేసిస్ మీద జరిగిందనుకుంటారు. బట్ 'దివ్య' మీద గెలిచిన గేమ్ ఏదైతే ఉందో అది లక్ అని నేను అనుకోవట్లేదు. అదేదైతే బాల్స్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బాల్స్ వచ్చాయో వాటిని ఆయన లాస్ట్ 3 బాల్స్ వరుసగా ఏసాడు చూసావా? ఆ టైంలో నువ్వు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్‌గా చేత్తో పట్టుకొని చూస్తున్నాడు. ఆయనకి పింక్ దాని గ్రిప్‌కి, గ్రీన్ దాని గ్రిప్‌కి తేడా తెలిసిపోయింది ఆయనకి. అది తెలిసిపోయి ఆ స్ట్రాటజికల్‌గానే ఆయన పింక్ పడేసి ఎంటనే గ్రీన్ తీసుకున్నాడాయన. అవును. గ్రీన్ తీసుకొని బాల్స్ గ్రీన్ ఏసి తీసుకొని విన్ టక్కున అయ్యాడు. అసలు చూడను కూడా చూడలేదబ్బా! అందులోంచి ఇట్లా తీసి ఇలా ఏసేస్తున్నాడు. తెలిసిపోతుంది ఆయనకది. నేను పట్టుకున్నది గ్రీన్ అని. అది ఉండాలి గదా! అదైనా ఉండాలి. 'దివ్యలో' లేనట్టే గదా అది. సో, థాట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ అనమాట. సో, మనం ఫిజికల్ టాస్క్‌లంటావా? ఓకే. ఆయన ఎక్కువ ఆడలేడు ఒప్పుకుంటా నేను. మరి ఇప్పుడు చూడు పోయిన సీజన్ కొన్ని తోసుకొని, దొమ్మీలు, మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు టైప్ ఉంటాయి కొన్ని టాస్కులు. అయి ఆడలేడాయన నేను గూడా ఒప్పుకుంటా గానీ ఏమో 'బిగ్ బాస్' అంటే పర్సనాలిటీ షో అనే ఫీలింగ్ ఉంది నాకు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. అంతేగాని ఇప్పుడు ఈ టాస్క్‌లు ఆడడానికి 'బిగ్ బాస్‌కి' వెళ్ళడం ఎందుకు? ఆదివారం 'స్టార్ మా పరివారంకెళ్ళినా' అయిపోయేది. అంతే గదా! ఓకే. నిజమే గదబ్బా! సరే అది నీ ఒపీనియన్ ఏముందిలే అదేలే. గాని. బట్ ఓకే. ఎనీహౌ టాస్కులు గూడా ఇంపార్టెంటే. ఎందుకంటే 'పల్లవి ప్రశాంత్' అనే పర్సన్ గెలవడానికి అది గూడా ఒక రీజన్. ఆ ఒక టాస్క్ 9 సెకండ్‌లో ఫినిష్ చేశాడు. ఆ బాక్సుల టాస్కు. శాండ్ టాస్క్ ఫాస్ట్ ఫినిష్ చేశాడు. నేను అతన్ని టాస్కుల విషయంలో అప్రిషియేట్ చేస్తా. 'పల్లవి ప్రశాంత్' అనే పర్సన్ టాస్క్‌లు ఆడినంత ఫాస్ట్‌గా నాకు తెలిసి ఎవడు ఆడలేకపోవచ్చు గూడా. ఎందుకంటే అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు మంచిగానే. కానీ వెళ్ళిన విధానం, తర్వాత 'శివాజీ' గారు లేకపోతే వాట్ ఈస్ 'పల్లవి ప్రశాంత్' అనేది మనకి బయటకొచ్చాక 'పల్లవి ప్రశాంత్' ఏంటో మనకు తెలియజేస్తోంది. లోపల 'శివాజీ' గారు ఉన్నారు కాబట్టే మనకు ఆ 'పల్లవి ప్రశాంత్' కనపడ్డాడు. అదే రామం కనపడ్డాడు. లేదంటే అపరిచితుడే అక్కడ గూడా. హ్మ్. దొరికిపోయాను. జస్ట్ మిస్ అయ్యాడంతే. సో, అది నేను నోటీస్ చేశా. సో, నాకు నచ్చదు. అలాంటి ఒక ఫేక్ రియాలిటీతో ఒక ఫేక్ ఏమంటారు? ఫేక్ లైఫ్ స్టైల్‌ని మన ముందు ప్రెజెంట్ జేసి, ఆ పర్సన్ గెలిస్తే దట్ ఈస్ నాట్ వర్త్ అబ్బా! 'బిగ్ బాస్' షోకి.